మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ మంగళ వాయిద్యాలు, పినిశెట్టి శ్రీనివాసరావు గారు రచన. వినేద్దామండి. ఉదయం 8 గంటలు. ఫోన్ మోగుతోంది. హలో సార్, నేను గుడివాడ నుంచి గురునాథాన్ని. మీరు శర్మగారేనా? ఈ వారం రమ్య వీక్లీలో మీ కథ చుక్కల్లో సూర్యుడు చాలా బాగుంది. సూపర్ సార్. చుక్కల్లో సూర్యుడా చంద్రుడా అడిగాను. ఉండండి సార్ చెప్తాను అని ఓ 6 నిమిషం తర్వాత చంద్రుడంట సార్ అన్నాడు. అంటా ఏమిటి? మీరు కథ చదవలేదా? మరి బాగున్నదని సూపర్ అన్నారు అని అడిగాను. అంటే సార్, కథలు మా ఆవిడ చదువుతుంది సార్. తను చెప్పిందే నేను మీకు చెప్పాను. నేను పెద్దగా చదువుకోలేదు. నాది పాన్ షాపు. వారపత్రికలు కూడా అమ్ముతూ ఉంటాను అన్నాడు గురునాథం. సరే థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేయబోతుంటే, సార్ సార్ ఒక్క నిమిషం, నా మిస్సెస్ మీతో మాట్లాడుతుందిట. తను 10 పాస్ అయింది. మీలానే పత్రికలకు రాస్తూ ఉంటుంది. మా ఫ్యామిలీలో మొత్తం తనొక్కతే సార్ పత్రికలకు రాసేది. మీరు తనని పొగడండి సార్ అన్నాడు. ఏంటి పొగిడేది? వీడికేమైనా పిచ్చా? పొద్దున్నే ఇలాంటి కేసు తగిలిందేమిటి అనుకుంటూ ఉండగానే, సారు, నేను వెంకటలక్ష్మిని. మీ కథ చాలా బాగుంది. కథల్లో చివరి వాక్యం భార్యాభర్తలు ప్రేమికుల్లా ఉండాలి అని చాలా గొప్పగా చెప్పారు. నేను మీ ఫ్యాన్ అయిపోయాను సార్ అంది. కథ చదివి ఉండదు, ఆఖరి వాక్యం చదువుతోంది అనుకుంటూ, మీరు కూడా రాస్తారటగా? ఏ పత్రికలకు కథల కవితలు అడిగాను. అంటే సార్, ఉత్తరాలు, జోక్స్ రాస్తాను. ఇప్పటికీ అన్ని పత్రికలకు కలిపి 1000కి పైగానే రాశాను. మొన్న సంక్రాంతికి మా వాళ్ళు నాకు సన్మానం కూడా చేశారు. మీరు సహాయం చేస్తే కథలు కూడా రాస్తాను అంది. అబ్బే, నాకు వీలు కాదమ్మా అన్నాను. చూడండి సార్, ఎంకరేజ్ చెయ్యండి సార్. ఈ వారం పత్రికలో మీ కథ బాగుందని రమ్య పత్రికకు ఉత్తరం రాస్తాను అంది. సారీ, నాకు వీలు కాదు అని కాల్ కట్ చేశాను. మళ్ళీ రింగ్ అయింది. ఎత్తనే లేదు. స్నానం చేసొచ్చి టిఫిన్ చేద్దామనుకుంటే మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. వెంకటలక్ష్మి ఏమో అనుకొని చూశాను. కాదు, వేరే నెంబరు. శర్మగారేనా? ఆడగొంతు. అవును, ఎవరు అడిగాను. నా పేరు మందారం. మాది పెద్దాపురం. రమ్యలో మీ కథ పక్కలో చంద్రుడు సూపర్. చాలా రొమాంటిక్గా ఉంది. మనదే ఊరు? మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది. ఈ కేసు ఏదో తేడాగా ఉందనిపించింది. పక్కలో చంద్రుడు కాదు, చుక్కల్లో చంద్రుడు. అవునా? సరే, కథ చదివి బాగున్నందుకు ధన్యవాదాలు. నాకు సందేహం, ఇంత పొద్దున్నే కథ చదివి బాగుందని చెప్పేశావంటే నీకు ఇంటి పని వంట పని ఉంటుందా అని అడిగాను. అవన్నీ మా హస్బెండ్ చూసుకుంటారు. ఆయన నాకు బావే. నేను చాలా అందంగా ఉంటానని, పని చేస్తే నా అందం తరిగిపోతుందని నన్నే పని చేయనివ్వరు అంది. కనీసం కాపురం చేయిస్తారా? లేక షోకేసులో బొమ్మల నిన్ను కూర్చోబెట్టి దూరం నుంచి చూస్తూ ఉంటారా అడిగాను. ఛీ, పోండి సార్, చిలిపి అని ఆయన చేసి పెట్టింది తిని పుస్తకాలు చదువుతూ ఫోన్లు చేసుకోవడమే నా పని. 10 వంట పూర్తి చేసి ఆయన పని చేసి మీ సేవ సెంటర్కి వెళ్ళిపోతారు అంది. అంటే ముందు నీ సేవ, తర్వాత మీ సేవ, అంతేనా అన్నాను. భలే చెప్పారు సార్ అని, ఇదిగోండి మా వారితో మాట్లాడండి. మీరు జెంట్ కదా సార్. నేను జెంట్స్తో మాట్లాడడం మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు. చెప్పాను కదా సార్, నేను చాలా అందంగా ఉంటానని. మా వారిని పొగడండి, ఖుషి అయిపోతారు అంది. ఈ పొగడడాలేమిటో, ఈరోజు అన్ని ఇలాంటి కేసులే వస్తున్నాయి అనుకుంటూ ఉండగానే మందారం మొగుడు లైన్లోకి వచ్చేసాడు. సార్, మీ వయసు ఎంత అడిగాడు. డైరెక్ట్గా ఇదేం ప్రశ్న? వీడు మాడాలా తేడాగా కనిపిస్తున్నాడు అనుకుంటూ, నా వయస్సు 80. గుండె ఆపరేషన్ అయింది. పక్షవాతం వచ్చింది. ఓ కిడ్నీ చెడింది. సరిగ్గా కనపడవు. వినికిడి కూడా తగ్గింది. నువ్వు వంట బాగా చేస్తాను. నువ్వు నిండు 100 ఏళ్ళు ఇలాగే
మీ ఆవిడ సేవలో తరించాలని ఆశీర్వదిస్తూ ఉంటాను నాయనా అన్నాను ముసలాడిలా గొంతు మార్చి. స్టవ్ మీద కూర మాడిపోతుందంటూ అతను వెళ్ళిపోయాక మందారం లైన్లోకి వచ్చింది. సార్, నా మీద మంచి రొమాంటిక్ కథ ఒకటి రాయకూడదు? చెప్పానుగా నేను చాలా అందంగా ఉంటానని. మా వాట్సాప్కి నా ఫోటోలు పంపిస్తాను అంది. సారీ, నాకు వాట్సాప్ సౌకర్యం లేదు అని ఫోన్ ఆఫ్ చేశాను. నా ఆఫీస్కి టైం అయిపోతోంది. టిఫిన్ పట్టరాబోయే త్వరగా అన్నాను నా శ్రీమతితో. తినండి అంటూ వేడి వేడి ఉప్మా ప్లేట్లో పెట్టి తెచ్చింది. ఇంత వేడిగానా? ఎలా తినను? ఫ్యాన్ వేయొచ్చుగా అన్నాను. సారీ, ఫ్యాన్ తిరగదు, కరెంటు పోయింది అంది కోపంగా. స్పూన్తో వేడి ఉప్మా నోట్లో పెట్టుకున్నాను. సుర్రుమని నోరు కాలింది. అబ్బా, చంపేశావు కదే రాక్షసి అన్నాను. అవునవును, చక్కగా చేసి పెడుతూ ఉంటే అలానే ఉంటుంది. గంటల కొద్దీ ఆడ ఫ్యాన్స్తో మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. ఇంతోటి కథలకు ఫ్యాన్లు పొద్దున్నే ఫోన్లు తినండి తినండి అంటూ విసురుగా వెళ్ళిపోయింది. ఉప్మానే కాదు, శ్రీమతి కూడా వేడివేడిగా ఉంది అనిపించింది. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని చచ్చి చెడి ఆఫీస్కి ఆలస్యంగా చేరాను. అటెండెన్స్ రిజిస్టర్లో నా పేరుకి ఎదురుగా లేట్ వచ్చావోయ్ అని అర్థం వచ్చేట్లు ఇంగ్లీష్ అక్షరం ఎల్ అని రాసుంది. నా సీట్లోకి వెళ్ళి కూర్చున్నానో లేదో ఫోన్ మోగింది. హలో అన్నాను. శర్మేనా? నా పేరు కృష్ణమూర్తి. 19 నాట్అవుట్. ఊరు ఏలూరు. రమ్యలో చుక్కల్లో చంద్రుడు కథ దివ్యంగా ఉంది. నువ్వు మంచి సరసుడివే. నీ వయసులో నేను అంతే. ఆర్టిస్ట్ కూడా నీ కథకు తగ్గ వారం బొమ్మే వేశాడు. కథ నాకు తెగ నచ్చేసింది. నువ్వు ఇలాగే మంగళవారం వచ్చేలా మరిన్ని కథలు రాస్తూ పో. అవి చదువుతూ ఉంటే నా ఆయుష్ పెరుగుతూ ఉంటుంది అన్నాడు పెద్దాయన. నేను ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బవుతున్న తరుణంలో ఎదురుగా మా బాస్. నా ఆనందం కాస్త ఆవిరైపోయింది. లేట్ కమింగ్, ఫోన్ టాకింగ్. పనెప్పుడు? మళ్ళీ ఇలా చూశానో సస్పెండ్ అయిపోతావు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు బాసాసురుడు. బెక్క చచ్చిపోయి బిగుసుకుపోయాను. ఏంటి సార్, ఈ వారం పత్రికలో మీ కథ పడిందా అడిగాడు అటెండర్ రాము. వీడికి తెలిసిపోయిందా అనుకొని సమాధానం చెప్పకుండా ఫైల్ తెరిచాను. మళ్ళొచ్చింది మంగళవారం. ఈ మధ్య ఎందుకో మంగళవారం భయం పట్టుకుంది. ఒక ప్రక్క కథ బాగుందంటూ పాఠకుల అభినందనలకు ఆనందం కలుగుతున్నా కొందరి విచిత్ర ప్రవర్తన ఆందోళనకు గురిచేస్తోంది. ఎవరెలా వాయిస్తారోనని భయం వెంటాడుతుంది. వెంకటలక్ష్మి ఫోన్ చేసింది. సార్, మీ కథ బాగుందని నేను రాసిన ఉత్తరం రమ్య వీక్లీలో వచ్చింది చూడండి అని. పాన్ షాప్ అతను. సార్, వ్యాపారం డల్గా ఉంది, ఓ 10,000 చదువుతారా అని మందారం ఫోన్ చేసి పెద్దాపురంలో అనాథాశ్రమం నడుపుతోందట. వీలైతే నన్ను ఓ చెయ్యి వేయమంది. ఇక 19 నాట్అవుట్ ఫోన్ చేసి ఈ వారం నీ కథ కోసం చూశానోయ్ శర్మ, రాలేదని తెలిసి నిరాశ చెందాను అని అంటే ఈయన సెంచరీ కొట్టడం కోసం నేను వారం వారం సరసం పండించాలి. వీళ్ళంతా కథలు చదవక నన్ను నిజంగానే అభినందిస్తున్నారా? ఆ వంకతో వాళ్ళ అవసరాలు తీర్చడానికి నన్ను వాడుకుంటున్నారా? వీళ్ళ మాయ మాటలు నమ్మి నేను నా ఆఫీసు పని పక్కన పెట్టి కథలు రాసుకుంటూ కూర్చుంటే నా ఉద్యోగం కాస్త ఊడి నేను మందారం నడిపే అనాథాశ్రమంలో చేరాల్సి వస్తోంది. ఏమో, ఈ మంగళ వాయిద్యాలు నా ఒక్కడికేనా? నా తోటి రైటర్లకు కూడానా? ఎంతటితో ఈ కథ సమాప్తం. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, నన్ను సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.